అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా గూడూరు నుండి శ్రీశైలంకు పాదయాత్రగా 4వ రోజు. ఈ యొక్క ప్రతిరోజు యాత్ర కార్యక్రమంలో మాకు కొత్త అనుభవాలను, కొత్త జ్ఞాపకాలను, కొత్త భక్తిని మాకు అందిస్తూ ఉంది. ఈరోజు యాత్ర ప్రకృతి అందాల భక్తి నామస్మరణ చేత శ్రమ మరియు ఆనందముతో నిండి ఉన్నది. 4వ రోజు ఉదయాన్నే మేము తెల్కపల్లి గ్రామంలో శివగంగా ఫంక్షన్ హాల్ నుండి మా యాత్ర ప్రారంభించినాము. ముందుగా టీ కాఫీలను తాగి శివనామస్మరణతో మా అడుగు ముందుకు వేస్తూ ఉన్నాము. ఉదయాన్నే వాతావరణం చాలా చల్లగా, చక్కగా, ఆనందకరముగా, ఆహ్లాదకరముగా ఈ యొక్క గాలి తాకిడికి మా ప్రశాంతత అనిపిస్తూ ఉన్నది. ఓం నమ శివాయ నామస్మరణచే ఈ యొక్క యాత్రను మరింత పవిత్రంగా మారింది. రెండు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ రెండు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ శివ శివాయ నోకుంటూ వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని గనగాన కంటలతో నా జోడ రెండెట్లతోన వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని మూడు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ మూడు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ శివ శివాయ నోకుంటూ వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని గనగాన గంటలతో నా జోట రెండెట్లతోన నాలుగో మెట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ నాలుగో మెట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ శివ శివాయ నోకుంటూ వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని గనగాన గంటలతో నా జోట రెండెట్లతోన ఐదు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ ఐదు మేట్లకు లింగం పెట్టి శివ శివాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ హర హరాయ నోకుంటూ వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని గనగాన గంటలతో నా జోట రెండెట్లతోన వెళ్ళి రారావ మల్లన్న వెండి నామం పెట్టుకొని శివనామ స్మరణల చేత ఎంతో భక్తి భావాలతో మేము ఈ యాత్రలో శివనామమును పలుకుకుంటూ వస్తూ ఉండగా జిన్నుకుంట మైసమ్మ ఆలయం సమీపంలోకి వచ్చాము. ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఈ మైసమ్మ యొక్క ఆలయాన్ని, ఆ పవిత్రతను చూసి అక్కడే కాస్త మేము విశ్రాంతి తీసుకున్నాము. ఆ యొక్క దర్శనం, ఆలయ దర్శనం, అక్కడి పవిత్రత,
అక్కడి శాంతి మనసును ఎంతో ఆనందింప చేసింది. కొన్ని క్షణాలు అక్కడే ఆగి స్వామిని స్మరించుకొని మళ్ళీ యాత్రను ప్రారంభించినాము. మరోసారి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మా కోసమై భక్తులు టీ కాఫీలను ఏర్పాటు చేశారు. పాదయాత్రలో ఆ చిన్న చిన్న విరామాలు కూడా మా శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. టీ కాఫీలు తాగి మళ్ళీ ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. మాతో పాటు వచ్చినటువంటి శివభక్తులకు ఇక్కడ అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు శివశ్రీ శివానంద గురుస్వామి. శివానంద గురుస్వామి ఆ యొక్క గురు అనే ఆ 2 అక్షరాలలో తల్లి ప్రేమ, అదేవిధంగా తండ్రి ప్రేమను కలగలిపినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి పదమే ఆ గురుస్వామి. భక్తుల ఆకలిని గమనించి వారికి కావలసిన విధములుగా అల్పాహారాలను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. అంతేకాదు శివస్వాములకు కూడా పండ్లు, పలహారాలు ప్రసాదంగా ఇస్తూ టీ కాఫీలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. కావున ఆ శివానంద గురుస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలుపుకుంటూ మరలా ఈ యాత్రను ప్రారంభిస్తూ ఉంటాము. ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకొని తిరిగి యాత్రను ప్రారంభిస్తాము. ఓం నమో నారాయణ ఓం నమ శివయ. 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 ఓం నమో నారాయణ ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ ఓం నమ శివయ. 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 ఓం నమో నారాయణ ఓం నమ శివాయ. 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 ఓం నమో నారాయణ
నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యింది. మేము చంద్రారెడ్డి గార్డెన్కు చేరుకున్నాం. ముందుగానే చంద్రారెడ్డి గార్డెన్లో ఇక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు భక్తులు. ఈ యొక్క అన్నప్రసాదం దైవికమైనది. ఇది దయగల్ల బహుమతిగా పరమాత్ముని కృపకు సంకేతంగా పరిగణింపబడుతుంది. ఇది మనసుకు ప్రసన్నం చేసే కరుణ పెంపొందిస్తూ ఉంది. ఆరోగ్యకరమైన చిరునవ్వులను కలిగిస్తుంది. అన్నదానాన్ని అన్ని దానాలలోకెల్లా మిన్నా అని భావిస్తారు. ఇది ఆకలిని తీర్చడమే కాకుండా ఆధ్యాత్మిక పవిత్రతను కూడా ప్రసాదిస్తుందన్న నమ్మకం. ఈ దేవుడి దీవెనలతో మేము ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ ఆహారం వలన ఎంతో శక్తిని పెంపొందించుకుంటూ ఉంటాము. ప్రసాదం తీసుకోవడం వలన మనసు ప్రశాంతతను పొంది దయ, కరుణ వంటి గుణాలను పెంపొందిస్తూ ఉంటుంది. అంతేకాదు, సాధారణంగా శుభ్రమైన పదార్థాలను ఆవు నెయ్యి వంటి వాటితో తయారు చేసినటువంటి వాటిని తినడం వలన ఆరోగ్యము బాగుపడుతూ ఉంది. నిరుపేదలకు, యాత్రికులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించడమే అత్యంత పుణ్యకరంగా భావిస్తూ ఉంటాము. అన్నం దేవాలయాలలో, అదే విధములుగా ఆధ్యాత్మిక ప్రచారణ విధానాలలో కాకుండా, ఇంతే కాకుండా ప్రయాణాలలో కూడా ఈ యొక్క అన్నదానాన్ని ఎంతో ప్రసక్తిగా అందిస్తూ ఉంటారు ప్రజలు. విశ్రాంతి పూర్తి అయిన తర్వాత కాస్త చిన్నగా మేము ఇక్కడ ఒక ఫోటో ఏర్పాట్లను చేసుకున్నాము. ఈ ఫోటోలు మాకు యాత్రకు ఎంతో గుర్తింపుగా ఉంటాయి. అందుకే ఈ చిన్న చిన్న ఫోటోల ద్వారా మేము ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటాము. సంవత్సరాంతము కూడా ఈ యొక్క ఫోటోలను చూసుకుంటూ ఆనందంలో మురిసిపోతూ ఉంటాము. కాబట్టి ఈ ఫోటోలు కాస్త అనుకూలంగా ఉండేటట్లుగా మేము ఏర్పాటు చేసుకొని ప్రతి చోట ఈ విధంగా అక్కడక్కడ మేము చిత్రపటాలను తీసుకుంటూ ఉంటాము. మాఘమాసమునందు నా మెడలో నీ మాల, మండల దీక్షా స్వామి మనసారా సేవిస్తే, మండల దీక్షా స్వామి మనసారా సేవిస్తే, 41 రోజు వేసి నిండుగా నిన్ను పూజిస్తే, 41 రోజు వేసి నిండుగా నిన్ను పూజిస్తే, శివ శివయ్యో తిరిగల్ల దేవుడావు, రామల్లయ్యో రతనాల దేవుడావు, శివ శివయ్యో తిరిగల్ల దేవుడావు, రామల్లయ్యో రతనాల దేవుడావు, శివ శివయ్యో తిరిగల్ల దేవుడావు, రామల్లయ్యో రతనాల దేవుడావు, శివ శివయ్యో తిరిగల్ల దేవుడావు, రామల్లయ్యో రతనాల దేవుడావు. స్వామి తిన్నక దోం తోం, స్వామి తిన్నక దోం తోం, స్వామియే 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 నిండా రుద్రాక్షలతోని నీ దీక్షలు, నిండా రుద్రాక్షలు నిష్టతోటి నీ దీక్షలు, గోధుమ
గోధుమ రంగు బట్టలు పట్టి తోడ నీ భక్తులు గోధుమ రంగు బట్టలు పట్టి తోడ నీ భక్తులు కడి పట్ట తానాలు నీ గుళ్ళో పూజలు కడి బట్టల తానాలు నీ గుళ్ళో పూజలు ఓంకార నామాలు ఒంటి పూట భోజనాలు ఓంకార నామాలు ఒంటి పూట భోజనాలు ఓం శ్రీ స్వామి శివ శివయ్యో సిరిగల్ల దేవుడావు రామల్లయ్యో రతనాల దేవుడావు 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 రామల్లయ్యో రతనాల దేవుడావు స్వామి దిన్నక దోంతో స్వామి దిన్నక దోంతో స్వామియే 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 కాళ్ళకి చెప్పులు లేవు కాళ్ళకేమో బొగ్గలాయే కాళ్ళకి చెప్పులు లేవు కాళ్ళకేమో బొగ్గలాయే ఒంటికి రంగులు లేవు ఒళ్ళంతా వణుకుడాయే ఒంటికి రంగులు ఓం శ్రీ సామి ఒంటికి రంగులు లేవు ఒళ్ళంతా వణుకుడాయే ప్రతి ఏటా మా ఇంట నీ పూజ చేసదము ప్రతి ఏటా మా ఇంట నీ పూజ చేసదము మల్లంగా చూడయ్యా శ్రీశైల మల్లయ్య మల్లంగా చూడయ్యా